అందరికీ నమస్కారం. నేను మీ పల్లెరాములను. ఇగో ఈయన మా మిత్రుడు, మా మనవడు పెండ్యాల సురేందరు గోపాల మిత్రుడు. ఈయన సహకారంతో అట్లనే మా ఉగేందర్ సార్ సహకారంతో మహర్షి గోశాల ఎక్కండి అబ్బాది హన్మకొండ చింతగట్టు హన్మకొండ చింతగట్టు మహర్షి గోశాల నుంచి ఇగో ఈ గోవును నేను తీసుకున్నా. ఇప్పుడు ఇది నా ఇంటికి వచ్చిన తర్వాత దీని పేరు నేను గౌరీ అని పెట్టుకున్నా. దీన్ని నేను కన్న తల్లి లెక్క, నా సొంత బిడ్డ లెక్క మంచిగా చూసుకుంటాను. నాకు చూడు ఎంత ముద్దుగా ఉన్నదో. గౌరీ ఇక ఇటు చూడు, ఏయ్ గౌరీ ఇక మంచిగా మేత అంటది, మాతోటి కలిసి మెలిసి ఇంట్లోనే మంచిగా ఉంటుంది. అట్లనే గోపాలమిత్రుడు సురేందర్ కూడా దానికి ఆరోగ్య పరిస్థితులు, దాని బాగోగులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు వచ్చి చూసుకుంటా అది ఎట్లున్నది ఏంది అని ప్రతిసారి వచ్చి తెలుసుకుంటా అంటాడు. మాకు ఈ గోవుని ఇచ్చినందుకు మహర్షి గోశాల వాళ్లకు, మాకు ఆ గోవుని ఇచ్చేందుకు సహకరించిన ఉగేందర్ సార్కు, అట్లనే మా గోపాలమిత్రుడు సురేందర్కు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్స్ అబ్బా. గోవును మంచిగా చూసుకో. దగ్గర రా, గోవు దగ్గరికి పోదాం. గౌరీ గారా దా 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 నేనేమన్నా ఇగరా ఇగో 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 ఇదే మా గౌరీ. ఎంత ముద్దుగా చిన్నపిల్లగాని లెక్క పొద్దుగాలు లేవంగానే దీనికి గడ్డి వేసేదాకా నిద్రపోని అది లేపుతుంది. ఒక లెల్లి కాదు. ఇక మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా ఒక మనిషి లెక్క అయిపోయింది గోవు. ఇది మహర్షి గోశాల వాళ్ళు మాకు ఇచ్చి దీని మూత్రాన్ని, పేడను మేము అన్ని తీరులో ఉపయోగించుకుంటాము. వాటితోటి ఏమేమి చేసుకోవాలో అవన్నీ అన్ని తీరులో మాకు మంచిగా అక్కడికి వస్తాయి. దీన్ని కూడా మా ఇంట్లో మనిషి లెక్కనే మంచిగా చూసుకుంటాను. మహర్షి గోశాల వాళ్ళకు మళ్ళొక్క పారి కృతజ్ఞతలు.